హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరో మనమైతే 30,000లో మీకైతే బెస్ట్ మొబైల్స్ అయితే చెప్తా. మీకు గేమింగ్ పరంగా కావచ్చు, ఆల్రౌండర్ ఫోన్ అయినా కావచ్చు. ఫస్ట్ మొబైల్ వచ్చి మోటోరోలా ఎడ్జ్ 60 Pro. మీకు ఇది 30,000లో అయితే వస్తుంది. మొబైల్ అయితే మీకు డిస్ప్లే వచ్చి 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. కర్వ్డ్ డిస్ప్లే అనమాట ఇదైతే. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీకైతే ఒక సన్లైట్లోకి వెళ్ళినా మీకైతే ఏమైతే అవ్వదు. మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది దీంట్లో అయితే. అలాగే గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది. మీకు లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. అలాగే మీకు IP68 అలాగే IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో అయితే. అలాగే ఇంకా ప్రాసెసర్ వచ్చినట్టయితే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అయితే ఉంటుంది మీకైతే. అలాగే Android 15 మీద అయితే రన్ అవుతుంది. మీకు 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే మీకు స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది మొబైల్లో అయితే. అలాగే మీకు UFS 4.0 అయితే వస్తుంది మొబైల్ అయితే. 6000 mAh బ్యాటరీతో అలాగే 90 వాట్ టర్బో ఛార్జింగ్తో అయితే వస్తుంది అనమాట మొబైల్ అయితే. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనమైతే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్. ఇంకా మూడో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇంకా దీంట్లో అమెజాన్లో ప్రైస్ వచ్చి మనకు 25,000 అయితే చూపిస్తుంది. మీకైతే ఆఫర్లో అయితే ఉందన్నమాట ఇప్పుడైతే దీపావళి సేల్లో అయితే. నెక్స్ట్ మొబైల్ వచ్చి పోకో F7. మీకు ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 4 అయితే వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకైతే 6.83 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 1.5K POLED అయితే డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది మొబైల్ అయితే. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట మొబైల్ అయితే. ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చి మీకు 7550 అయితే ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ అయితే. 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఉంటుంది మొబైల్లో అయితే. ఇంకా ప్రైసింగ్ వచ్చి మీకు 29,000 అయితే ఉంది అమెజాన్లో అయితే. సేమ్ ప్రైస్లోనే ఇంకో మొబైల్ కూడా అయితే ఉందన్నమాట. రియల్మీ GT70 అయితే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8400తో అయితే వస్తుంది. మీకు LTDDR5Xతో వస్తుంది. UFS 3.1 అలాగే 4.0తో వస్తుంది. మీకు UI 6.0తో వస్తుంది. Android 15 మీద రన్ అవుతుంది అనమాట. 6 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ మొబైల్లో అయితే. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకు 6.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే 6000 నిట్స్ మీకైతే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట ఈ మొబైల్లో అయితే. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది మెయిన్ కెమెరా. అలాగే సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకు 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో ఫ్రంట్ కెమెరాతో బ్యాక్ కెమెరాతో 4Kలో పెట్టి 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 31,000 అయితే ఉంది అమెజాన్లో అయితే. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి OnePlus Nord 5. మీకు ఇది అమెజాన్లో అయితే దొరుకుతుంది. మీకు డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకు 6.83 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకు 1800 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది మీకైతే. అలాగే గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది అనమాట మీకైతే. అలాగే IP65 వాటర్ రెసిస్టెంటింగ్ అయితే ఉంటుంది మొబైల్కి అయితే. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 3తో వస్తుంది. మీకు OS 15 మీద అయితే రన్ అవుతుంది. Android 15తో వస్తుంది అనమాట. అలాగే 4 years OS అప్డేట్స్, అలాగే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. అలాగే మీకు BGMI వచ్చి 144 FPS వరకు అయితే హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. అలాగే ఇంకా మీకు 7300 mm2 కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంది ఈ మొబైల్ అయితే. అలాగే 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్తో అయితే వస్తుంది అనమాట. మీకు LPDDR5Xతో వస్తుంది. అలాగే UFS 3.1తో వస్తుంది అనమాట మొబైల్ అయితే. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి మీకు 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మీకు 4Kలో. ఇంకా ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకు అమెజాన్లో అయితే 30,249 రూపాయలు అయితే ఉంది ప్రజెంట్ అయితే. అది ఒక్కోసారి ప్రైస్ కూడా మారచ్చు, ఒకసారి చెక్ చేసుకుంటానండి నేను చెప్పిన ఇప్పుడు మొబైల్స్లో అయితే. నెక్స్ట్ మొబైల్ వచ్చి IQ Neo 10. మీకు ఇది డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకు 6.78 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట.
144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మొబైల్ అయితే. ఇంకా స్నాప్డ్రాగన్ 8s Gen 4తో వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ చిప్ 1 కూడా ఉంటుంది అనమాట మొబైల్లో అయితే. OS 15 మీద అయితే వస్తుంది, Android 15 మీద అయితే రన్ అవుతుంది. అలాగే మీకు 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చి మీకు 7,000 mAh బ్యాటరీ అయితే ఉంది. మీకు 120 watt ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట మొబైల్ అయితే. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి మీకు 32 మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్తో 4Kలో పెట్టి 30 fps అయినా 60 fps అయినా వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఈ మొబైల్తో అయితే. ఇంకా ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే మీకు 30,000 అయితే ఉంది అమెజాన్లో అయితే మొబైల్ అయితే. ఇంకా లాస్ట్ మొబైల్ వచ్చి సామ్సంగ్ S24 FE. మీరు ఎవరన్నా 30,000లో సామ్సంగ్ మొబైల్ కొనాలనుకుంటా అంటే మీకు 30,000లో సామ్సంగ్ S24 FE అయితే ఉంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకు Exynos 2400 అయితే ఉంది. Android 14 మీద అయితే వస్తుంది. UI వచ్చి మీకు 6.1 UI అయితే ఉంటుంది. 7 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. 4,700 mAh బ్యాటరీతో వస్తుంది. 25 watt ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తుంది. వేపర్ ఛాంబర్ కూడా ఉంది దీంట్లో అయితే. మీకు సామ్సంగ్ నాక్స్తో అయితే వస్తుంది అనమాట మొబైల్ అయితే. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనమైతే 6.7 inches డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 2K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. 1900 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్స్, గొరిల్లా గ్లాస్ విక్టర్స్, ఇంకా 8mm వస్తుంది మీకైతే. అలాగే 213 grams అయితే వస్తుంది. ఇంకా ఫ్రేమ్ వచ్చి మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. Galaxy A అయితే వస్తుంది మొబైల్ అయితే. ఇంకా IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది మొబైల్లో అయితే. ఇంకా స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి మొబైల్లో అయితే. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్, ఇంకా లాస్ట్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 10 మెగాపిక్సెల్తో మీరు 4Kలో పెట్టి 30 fpsలో అలాగే 60 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా బ్యాక్ కెమెరాతో వచ్చి మీరు మెయిన్ కెమెరాతో 8Kలో పెట్టి 24 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు మొబైల్లో అయితే. ఇంకా ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకు 30,000లో సామ్సంగ్ మొబైల్ అయితే ఉంది అమెజాన్లో అయితే. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్నీ ప్రైజింగ్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉంటాయి. అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. 30,000లో అయితే ఉంటాయి ఈ మొబైల్ చెప్పినవన్నీ అయితే. ఒకవేళ సామ్సంగ్ మొబైల్ చూస్తానైతే ఒకసారి ఈ మొబైల్ అయితే చూడవచ్చు. గేమింగ్ అయితే హ్యాండిల్ అయితే చేయలేదు. BGM ఇలాంటివి అయితే కొంచెం ల్యాగ్స్ అయితే మీరు అయితే గమనించారు. సో ఇవే అన్నమాట మొబైల్స్ అయితే 30,000లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనుకోవచ్చు నేనైతే 30,000లో. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చాం. బై ఫ్రెండ్స్, అందరికీ సీ టుమారో.